నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య అంతకంతకు వివాదాస్పదంగా మారిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే హైడ్రా విషయంలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ ప్రభుత్వం మీద, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం లేపుతున్నాయి. ముఖ్యమంత్రిని పట్టుకుని ఒక ఎంపీ, ఒక బీజేపీ ఎంపీ ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, పార్టీలకు సంబంధించిన కావచ్చు, ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, దాని మీద కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలకి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా జగ్గారెడ్డి సీనియర్ నాయకులు జగ్గారెడ్డి కావచ్చు, వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు దీని మీద. ఇప్పుడు ఇరు పార్టీల మధ్య విపరీతమైనటువంటి వార్ నడుస్తూ ఉంది. సో అసలు ఈటల రాజేందర్ ఈ అంశం మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మాట్లాడింది అనేది ఈరోజు మనం చర్చిద్దాం. ఈ ఇష్యూలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చనగాని దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు, అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి అసలు ఏంటి మరి నిజంగానే ఆయన ఈటల రాజేందర్ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనే దాని మీద ఆయన ఒక క్లారిటీ తీసుకుందాం. చనగాని దయాకర్ గారు నమస్తే. ఏంటి అసలు ఈటల రాజేందర్ గారు మాట్లాడినటువంటి మాటలు? అంటే మీరు హైడ్రా, మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగా మారిపోతుంది. హైడ్రా అన్నారు, మూసీ నది సంబంధించి పునరుజ్జీవం అన్నారు, తర్వాత మన హెచ్సియు భూములు అన్నారు, అదేవిధంగా ఏదైతే ఇంకా చాలా ఇష్యూస్ మాట్లాడారు. మన దాంట్లో అంటే ప్రతిదీ ఏది మొదలుపెట్టినా కూడా అది మీకు బూమరాంగ్ అవుతుంది. దాని మీద రకరకాల చర్చలు వస్తూ ఉన్నాయి. సో మీరు ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలు కాలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం. ఆఖరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మేము ఏం చేయాలి చెప్పండి, మన దగ్గర డబ్బులు ఉన్నదే 18,500 కోట్లు, సో దీనికింత చేస్తే మన దగ్గర మిగిలింది అంటే నేను ఏం చేద్దరు చెప్పండి, నాకు సంపదేనని అంటున్నాడు. ఏంటి మరి నిజంగా మరి హైడ్రా మీద రకరకాల విమర్శలు వస్తా ఉన్నాయి. ఈటల రాజేందర్ గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రిని కూడా చూడకుండా ఆయన అంత ఘాటుగా స్పందించారు. దాని మీద ఏం సమాధానం చెప్తారు మీరు? యోయో టీవీ ద్వారా ఇవాళ నేను ఈటల రాజేందర్ గారికి ఒక ప్రశ్నించదలుచుకున్నాను. ఈటల రాజేందర్ గారు ఇవాళ హైడ్రా లాంటి ఒక గొప్ప ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఇవాళ హైదరాబాద్లో అనేక ఉన్నటువంటి సంవత్సరాల తరబడి భూ కబ్జాలు కావచ్చు, నదులు చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అనేక విధాలుగా భూ కబ్జాలు అయిపోయి మొత్తం కూడా చెరువులు కుంటలు కూడా మాయమైపోతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో ప్రకృతిని కాపాడాలి, ఈ లేకులు ఉండాలి, చెరువులు ఉండాలి, ఈ ఒక నగరానికి ఒక అందము అనే విషయంలో ముఖ్యమంత్రి గారు అనేక కోణాలు ఆలోచన చేసి ఇవాళ కరోనా లాంటి సమయంలో మనం ఆక్సిజన్ కోసం అల్లాడిపోయినాం. అవును, ఆక్సిజన్ కోసం అనేక విధాలుగా పోరాడినాం, ఆక్సిజన్ దొరికితే సిలిండర్ల కోసం పోరాడినాం. కాబట్టి ఇలాంటి నగరంలో పొల్యూషన్ రహిత నగరంగా లేదా లేకులు కుంటల్ని మనం పునరుద్ధరించుకొని ఒక గొప్ప ఒక చూడదగ్గ ప్రదేశంగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన. ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు కాబట్టి అలా చెరువులు కుంటలు మొదటి నుంచి చూసినాం కాబట్టి బాధ. ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత ఇవాళ పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగలేదు, పేదల ఇళ్ళు ఎక్కడ కూల్చలేదు, ఏ గుడిసెలు కూల్చలేదు, అక్రమ కట్టడాలను కూల్చినాం, భూ కబ్జాలు చేసినటువంటి నదులు చెరువులు కుంటలు ఏదైతే ఉందో దాన్ని మనం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 290 కుంటలు కాపాడినటువంటి పరిస్థితి అక్రమ వాళ్ళని. దాదాపు ఒక 2000 ఎకరాలు పైగా ఇవాళ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కాపాడినటువంటి చరిత్ర. ఇవాళ హైదరాబాదు చుట్టుపక్కల నగరాలలో ఇవాళ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు, పర్యాటక ప్రేమికులు, ఇవాళ సివిల్ సొసైటీ వాళ్ళు ఇవాళ హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని అద్భుతంగా స్వాగతించారు. మీరు నిన్నగాక మొన్న ఇక్కడ మన కొండాపూర్ ఏరియాలో మనం పోతే పిల్లవాడు క్రికెట్ బాల్ ఆడుకుంటుంటే పోతే అక్కడ ఆడుకునేకపోతే ఏంటని వాళ్ళు చేస్తే లాస్ట్ కు దాదాపు 36 ఎకరాల ఉన్నటువంటి ల్యాండ్ని కూడా మనం ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధి ల్యాండ్ని కూడా మనం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం. మనం ఒక ప్రభుత్వం గొప్ప ఆలోచనతో ముందుకెళ్తుంటే ఇలా ఈటల రాజేందర్ గారు ఒక సొంత ఎజెండాతో ఇవాళ ఈటల రాజేందర్ గారు మాట్లాడేది ఆయన బీజేపీ ఎజెండా కాదు, బిల్డర్ల
ఏజెంట్ గా తయారయ్యాడు. బిల్డర్లు ఇచ్చిన లేఖల్ని ఆయన మాట్లాడుతుంది. బిల్డర్లకు కొందరు గుత్తేదారులకు ఏజెంట్ గా మారిపోయాడు. ఇవాళ ఏదో ఒక చిటికనేలంతా ఒక బిల్డర్ మీద చేసుకోగానే ఓ భూ కబ్జాదారుల మీద చేసుకోగానే పెద్ద పోటుగాడు అయిపోడు. నేను అంటా ఉన్నాను, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల కష్టాల కన్నీళ్ళ నుంచి ఇవాళ ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలో పోరాడి ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజల ఆలోచన మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తుంది. ఈటల రాజేంద్ర గారు ఏది ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తే ఎంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఎంత ఎక్కడ వచ్చింది వ్యతిరేకత? ఎవరు చెప్పారు వ్యతిరేకత వచ్చింది? హైడ్రా నుంచి వ్యతిరేకత రాలేదు. హైడ్రా రావడంతో ఇవాళ చట్టబద్ధంగా ప్రభుత్వం అనుమతులతోని పారదర్శకంగా వ్యాపారాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇవాళ హైడ్రా ఉండాలని అప్రిషియేట్ చేస్తారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం హైడ్రాను స్వాగతం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కలిసి చందాలు వసూలు చేసి ప్రభుత్వాన్ని పడకూడదు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారని చెప్పి కొందరు పిడికెడు మంది లాంటి కొందరు అక్రమ ప్రాజెక్టులు కట్టుకొని అక్రమ ఏదైతే ఆక్రమించుకొని ఎస్టేట్ లో హైరేజ్ బిల్డింగ్లు కట్టుకోరు. కొందరు పిడికెడు మంది లాంటి వాళ్ళకి ఆ బాధ తప్ప ఇవాళ చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా వైట్ పేపర్ లాగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, హైడ్రా ఉండాల్సిందే. నగరం పచ్చగా ఉండాల్సిందే. నగరంలో ఎక్కడ చెరువులు కుంటలు పచ్చగా ఉండాల్సిందే, కాపాడుకోవాల్సిన బాధ్యతని ఇవాళ బరాబర్ చెప్తున్నారు. ఇవాళ కొందరు పిడికెడు మంది ఏజెంట్లకు తొత్తుగా ఈటల రాజేంద్ర గారు తీరేది. ఇదే మెదక్ జిల్లా మూసాయిపేటలో జమునా హెచరీస్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని బెదిరించి లావణ్య పట్టా తీసుకొని లావణ్య పట్టాను కూడా ఇవాళ రాయించుకొని 100 ఎకరాలు కబ్జా చేసినటువంటి ఈటల రాజేంద్ర పైన ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ హయాంలోనే భూ కబ్జాదారుడని అవినీతి పరుడని ముద్ర వేసుకొని బయటకు వచ్చినటువంటి సందర్భం మనకు తెలియదా? నేను అంటున్నా, ఇప్పటికీ స్టే తెచ్చుకొని స్టేలోనే ఉంది, కోర్టులోనే ఉంది. ఆయన ఇప్పటికి కూడా ఏమో చట్టం ఆయనకి వైట్ పేపర్ అని ఏమి ఇవ్వలేదు ఆయనకి. ఇంకా చట్టం కోర్టులోనే స్టేలోనే ఉన్నాడు. బీజేపీ పార్టీ రక్షణ కోసం ఆనాడు గొడుగుగా వాడుకున్నాడు. ఇవాళ ఆనాడు కేసీఆర్ అనేటోడు ఈయన ఒక తోడేళ్ళలాగా తరుముతుంటే భయపడి అప్పుడు కాంగ్రెస్ అధికారం లేదు కాబట్టి ఇవాళ రక్షణ కోసం బీజేపీ పోయినోడు ఇవాళ పదే మాట్లాడితే ప్రజలు ఎక్కడ హర్షిస్తారండి? ఈటల రాజేందర్ బరాబరు అవకాశవాద రాజకీయాలు చేశాడు. ఎక్కడ కూడా దాదాపు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ దాదాపు 10,000 కోట్ల ఆస్తులు సంపాదించాడు. రాజకీయాలకు వచ్చిన తర్వాత 10,000 కోట్ల రూపాయలు సంపాదించినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక కోడిగుడ్లు అమ్మితే ఆయన వచ్చినాయి. కోడిగుడ్లు అమ్మితే 10,000 కోట్లు వస్తాయంటారా మీరు ఇప్పుడు? నేను అనేది కోడిగుడ్లు అమ్మిన ఆయన పౌల్ట్రీలు పెట్టి ఆయన 10,000 కోట్లు ఎక్కడి నుంచి సంపాది? ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించాడు. 10,000 కోట్లు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన నీతులు మాట్లాడతాడు, కాంగ్రెస్ గురించి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాడు. కేవలం అధ్యక్ష పదవి రావాలనే ఉద్దేశంతో ఒక సెన్సేషన్ రాజకీయాలు చేయాలనే ఆలోచనతో తప్ప వాస్తవాలు మాట. ఇవాళ సన్నబియ్యం అమలు చేసింది, ఎందుకు అప్రిషియేట్ చేయలేదు? ఇవాళ పేద ప్రజలే కదా, ఎస్సీలు ఎస్టీలు బీసీలే కదా, దళితులే కదా, ప్రధానంగా భూమి లేనటువంటి ప్రజలే ప్రధానంగా సన్నబియ్యం ఉపయోగపడుతుంది కదా, దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు? ఎందుకు అప్రిషియేట్ చేయరు అంటా ఉన్నాను. ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తా ఉంది ప్రభుత్వం. ఇవాళ 2 లక్షల రుణమాఫీ ఇవ్వగలిగింది, రైతు భరోసా ఇవ్వగలిగినాం, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మళ్ళీ ఉన్నటువంటి ఇవ్వగలిగారు దయాకర్ గారు, బట్ పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది ఇక్కడ పాయింట్. పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోవడం వల్ల మీకు అప్రదిష్ట మూట కట్టుకున్నారు అనేది మాట్లాడుతున్నాను. నేను అనేది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ టెక్నికల్ ఇష్యూస్ తప్ప గానీ మెజార్టీగా దాదాపు మనం అందరికి ఇవ్వగలిగినాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉందా? 100% అండి. మరి ముఖ్యమంత్రి గారి మాటలను పెట్టి చూస్తే ఏం ఆయన చేసే పరిస్థితుల్లో కనబట్టలేదు అనేది కూడా చాలా మంది నిర్ధారణకు వచ్చినట్టు కనబడుతుంది. నా సంపద నా దగ్గర పైసలు లేవంటే ఎట్లా ఈ రకంగా చెప్తారు? ఎట్లా ఒక ముఖ్యమంత్రి గారు భరోసా కల్పించాలి. దానివల్ల కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మాటలు మాట్లాడారు, తెలంగాణ పరువు తీసేశారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండని కూడా మాట్లాడారు. ఇవన్నీ వీళ్ళందరికీ ఏ సమాధానం చెప్తారు? తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. ఉన్నట్టు గత ప్రభుత్వం అప్పులు చేసింది, మనం ఉన్నటువంటి వచ్చిన ఆదాయం మనం అప్పులకే కడుతున్నాం. దాదాపు 63,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టే పరిస్థితి ఉంది. ఇవాళ మనం వచ్చిన ఆదాయం ఇది, దీంట్లో ప్రజలకు పెద్దపీట వేయాలన్నా, ఉద్యోగులకు పెద్దపీట వేయాలన్నా? ఇవాళ సంక్షేమ పథకాలు ఏ ఒక్క పథకాన్ని కూడా మనం తీసివేయలేము. కాబట్టి ఉద్యోగులారా మీరు కొంచెం ఆలోచన చేయండి, మీరు మనం కలిసి ప్రజల కోసం పనిచేద్దాం. గౌరవం దీన్ని వక్రీకరించి రకరకాల మాట్లాడితే మనం ఏం చేయలేం. నేను రూపాయి అను, నువ్వేం చేసుకుంటూ చేసుకోపో,
ఆర్టీసీ అమిత అన్నప్పుడు ఆనాడు ఎన్ని రకాలుగా మాట్లాడాడు కేసీఆర్. ఆ కోర్టు ఏమన్నా నాకు ఏమన్నా మొటికాయలు వేస్తుందా, కోర్టు చెప్తే ఏమన్నా ఇనాలా, ఇట్లా అనేక రకాలుగా మాట్లాడేటువంటి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడలేదు కదా. ఉన్న వాస్తవం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, వచ్చే ఇన్కమ్ ఎంత, ఇది దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాలి. కానీ ఈటల రాజేంద్ర గారు మామూలుగా అయితే ఎప్పుడు కూడా అంత ఘాటుగా ఎప్పుడు స్పందించలేదు. ఆయన స్పందించడానికి అంత ఘనం మీరు ఏం కోపం తెప్పించారు? స్టేషన్ లో ఉన్నాడు, అధ్యక్ష పదవి రావట్లేదు, ఈయన ఒక మాజీ నక్సలైట్ అని వామపక్ష తీవ్రవాది అని వీళ్ళేమో బలంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళేమో పూర్తి స్థాయిలో నమ్మట్లేదు. ఊగిసల ఆటలో ఉంది. ఒక ప్రిస్టేషన్ లో ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం కావాలి. ఏం మాట్లాడితే ముఖ్యమంత్రిని తిడితే కథనాలు వస్తాయి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది, మొత్తం రాష్ట్రం అంతా నా గురించి మాట్లాడుకుంటారనే ఆలోచనతోనే ఈటల రాజేంద్ర గారు అట్లా పరుష పదయాల్లో వివరించాడు. నేను అంటా ఉన్నాను, ఈటల రాజేంద్ర గారు ఇవాళ నువ్వు అవకాశవాద రాజకీయాల కోసం బీజేపీ పోయినావు, బీజేపీ మీద నీకు ప్రేమ కాదు, కేసీఆర్ నుంచి రక్షించుకోవాలని కాబట్టి బీజేపీ పోయినావు. ఇవాళ నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నీకు అధ్యక్ష పదవి ఇవ్వకపోతున్నా మీరు బీజేపీలో ఉంటారని ప్రమాణం చేయగలుగుతారా? చేయలేరు. మీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఎమ్మటే బీఆర్ఎస్ పోతాడు. మళ్ళీ 100% మీరు రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ కి పోతాడు. నేను అనేది వాళ్ళు మెడబెట్టి బయటికి ఇంట్లో ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు మీరు? రాజకీయాలు ఇవన్నీ ఆయన భూమి ఆయనకి ఇస్తే ఇవన్నీ లొల్లి లేకపోవు. అప్పుడు జనరల్ గా నేను అనేది ఆయన ఒక ధిక్కార ఇదే కదా. కాబట్టి ఈటల రాజేందర్ గారికి నైతికత లేదు. పేరుకు బీసీ అంటాడు, ఆ బీసీలో కూడా చట్టబద్ధత లేదు. ఇంట్లో ఓటు కోసం ఒక కులం, వ్యాపారం కోసం ఒక కులం అయిపోయింది. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అదే అన్నారు. లేదు ఏది ముందో ఆయన కూడా అంటున్నాను, ఆ ఓటుకు ఒక కులం, వ్యాపారానికి ఒక కులం. ఓటుకేమో ముదిరాజు, వ్యాపారానికి ఒక కులం వాడుకొని ఇవాళ ఆయన వియంకులు కూడా డబ్బులు ఇద్దరిని పెట్టుకున్నాడు వ్యాపారాలకు. హార్టికల్చర్ డైరెక్టర్ చేసిన వెంకటరామరెడ్డి అని, అతను కూడా మీకు కథనాలు వచ్చినాయి ఆయన పేరు మీద. ఈయన వియంకుడు. ఈయన ఇల్లు 5-6 ఎకరాలలో ఉంటది. ఇవన్నీ ప్రజల కోసం ఏదో ఉన్నటువంటి గరీబుల మీద ప్రేమ నొలకపోస్తే నీ నిజాయితీని కూడా నువ్వు నిరూపించుకో. అవునా, నువ్వు ఒక సామాజిక కులం నుంచి వచ్చినావు, ఎందుకు ఆ సామాజిక కులంలో ఎవరు దొరకలేరా? ఎందుకంటే డబ్బుల ఆశ కోసం నీ ఆస్తులు పెరగాలి, నీ స్టేటస్ పెరగాలి, ఇవన్నీ ఆలోచన చేసినాయని. ఈటల రాజేందర్ గారు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి. ఈటల రాజేందర్ గారు ఒక అరిగిపోయిన రికార్డ్ అయిపోయింది. అనేక సార్లు నేను కూడా ప్రశ్నించాను, ఇతనికి బీసీల పట్ల ప్రేమ లేదు, ఒక నకిలీ బీసీ. ఈటల రాజేందర్ గారు నకిలీ బీసీ, బీసీల పేరుతోనే రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు. బీసీలకు చేసింది ఏం లేదు. నేను అంటున్నాను, సామాజిక తెలంగాణలో కులగణన తప్పన్నాడు. మరి కులగణన 75 ఏళ్ల స్వాతంత్ర పోరాటం తర్వాత తెలంగాణలో మనం ఒక సామాజిక న్యాయానికి తొలిమెట్టుపడ్డది. భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ దెబ్బకి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కేంద్రం కూడా దిగొచ్చినటువంటి పరిస్థితి కనపడ్డది. ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోయాడు? కాబట్టి ఈటల రాజేందర్ మాటల్లో వాస్తవాలు లేవు. ఈటల రాజేందర్ ఒక ప్రెస్టేషన్ లో ఉన్నాడు. అధ్యక్ష ఈటల రాజేందర్ ప్రెస్టేషన్ లోనే మాట్లాడాడు. ఆయన అధ్యక్ష పదవి ఎక్కడ చేజారిపోద్దో, ఇలా మాట్లాడితే పోయిన అధ్యక్ష పదవి వస్తుందని కూడా చేసాడని మీరు అనుకోవచ్చు. కానీ మీరేం చేశారు సార్? ఆయనకంటే దారుణంగా మాట్లాడారు కదా. జగ్గారెడ్డి గారు కానీ మీరు కానీ ఏం మాట్లాడారా? సీఎం రేవంత్ రెడ్డి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మళ్ళీ ఇంకోసారి లూజ్ కామెంట్స్ చేస్తే నడి రోడ్లో బట్టలు ఇప్పి గుంజీలు తీస్తాం. ఆయన జగ్గారెడ్డి గారు మాట్లాడిందంటే తప్పే ఉందండి. గుంజీలు తీస్తారా నడి రోజు బట్టలు ఇప్పి? ఆయన మాట్లాడే బాధ కోపం అంతే. నువ్వు ఎవడు నాకు అర్థం కాకడుతా మా పార్టీని మా ముఖ్యమంత్రి అనడానికి. జగ్గారెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సోల్జరు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఏదైనా మా పార్టీలో అనేక ఉన్నటువంటి వేరు విషయం, ఇది ఒక కుటుంబం. కానీ బయట వాడు ఎవడని యుద్ధం చేస్తే జగ్గారెడ్డి గారు తట్టుకోలేరు, గుర్తుపెట్టుకోండి. జగ్గారెడ్డి ఇప్పుడు ఆయన ఇదే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని వివేదించినప్పుడు ఇది ఒక అన్నదమ్ములో ఉన్నటువంటి పంచాయతీ, ఇంట్లో పంచాయతీ. మేము ఓన్లీ ఒక డెమోక్రటిక్ గా స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ మళ్ళీ కలిసిపోతారు. నేను అనేది గుర్తుపెట్టుకోండి. ఈటల రాజేందర్ గారి ఆస్తి పిల్లికి పిచ్చిపోయాడు ఈటల రాజేందర్ ఆయన ఉన్నా. కానీ జగ్గారెడ్డి గారికి ఇన్నేళ్ళ రాజకీయంలో ఆయన ఉన్నట్టు ప్రజల కోసం అప్పులు చేస్తాడు, మీరు గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీ నిన్నగాక మొన్న ఒక క్యాన్సర్ పేషెంట్ 10 లక్షల రూపాయలు ఇచ్చారు జగ్గారెడ్డి గారు. ఎందుకు? ఆయన జీవితమే ప్రజల కోసం, కుటుంబం కోసం ఆలోచించాడు. నిత్యం పార్టీ కోసం తప్ప వేరేది ఉండదు ఆయనది. ఈటల రాజేందర్ అవకాశవాద రాజకీయాలు తప్ప, ఇక రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆస్తులు పెంచుకోవడం తప్ప, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు ఆస్తులు తరుగుతాయా పెరుగుతాయా అండి? ఇలా ఆయన ఆస్తులు 1000 కోట్లకు పెరిగినాయి.
మరి జగ్గారెడ్డి గారు ఆయన కంటే ముందు రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన ఆస్తులు ఎక్కడున్నాయి? అది నిబద్ధత అది. కాబట్టి జగ్గారెడ్డి గారికి ఆ రైట్ ఉంది, ఎవరితోనైనా మాట్లాడతాడు. అతను ఒక అంటే రైట్ ఉండొచ్చు, వాక్ స్వాతంత్రం రాకుండా, కానీ మరింత దారుణంగా ఇది నువ్వు బీజేపీలో కోరుకున్న పదవులు రాకపోయేసరికి గంజాయి తాగిన వాళ్ళ లెక్క సైకోలుగా మాట్లాడుతున్నావు. జగన్న మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు, ఆయన కరెక్టే మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్న కొడక అంటే ఎవరైనా తట్టుకుంటారు? లాంగ్వేజ్ మాట్లాడుకోలాగా బీజేపీ వాళ్ళు కూడా దీన్ని ఎట్లా ఎక్స్క్యూజ్ చేస్తారనేది కూడా తెలియదు, చూడాలి. ఏది ఏమైనా కూడా హైదరాబాద్ కి ఒక భద్రత వచ్చింది, ఒక పేరు వచ్చింది, భరోసా వచ్చింది. కాబట్టి కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు తయారై, కొందరు 10 మందికి తోడై వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నోటును బట్టి ఈయన మాట్లాడుతుంది. ఎప్పుడు ఈటల రాజేందర్ గారు నువ్వు ఈ 2 సంవత్సరం కాలం నుంచి మొత్తం చూడండి, ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప హైడ్రా తప్ప ఇంకోటి లేదు. ఇంకా దేని గురించి మాట్లాడు, ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేదు ఇదే గురించి మాట్లాడతాడు. కాబట్టి ఈటల రాజేందర్ గారు రియల్ ఎస్టేట్లకు గుత్తేదారులాగా తొత్తుగా మారిపోయి మాట్లాడుతున్నాడు తప్ప ఆయన మాట్లాడిన దాంట్లో పసలేదు. కాంగ్రెస్ పార్టీ అవునన్నా కాదనుకున్నా ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లనే పోతాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మహేష్ కుమార్ గౌడ్ చాలా ఘోరంగా విమర్శించారు. పిసిసి గారు అన్న దాంట్లో ఇదే, నువ్వు ఎవరివా అసలు, ఎస్సీవా, బీసీవా, ఓసీవా? సామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవును, నేను అనేది ఎవరు మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు, నేనే కాదు, ప్రజలు మాట్లాడుతున్నారు. అసలు ఎవరు నువ్వు? ఈ మొసలి కన్నీరు ఏంది? ఈ మొసలి కన్నీరు ఏంది? ఈ నటన ఏంది? నిజ ప్రజలు అడుగుతున్నారు ఆయనని. ఆయన ముదిరాజు కులం అడిగింది, అసలు ఎవరు నువ్వు అని. ఆయన కులం ఆయన చెప్పుకోలేకపోయాడు ఇంతవరకు, నేను ఏ కులం అని కూడా. అందుకని మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఇంతకు రెడ్డివా లేకపోతే అడిగింది. అందుకనే ప్రజల తరపున, ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అది. వాటికి సమాధానం చెప్పుకోమని ఫస్ట్ ఈటల రాజేందర్ గారు. ఇవాళ నీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడు, కేంద్ర మంత్రులు మాట్లాడు, నీకెందుకు అంత, ఎందుకంత ఉత్సాహం, ఎందుకంత మిర్చిపాటు, ఎందుకంత మిర్చిపాటు అంటున్నా? ఏం తమాజ్ చేస్తున్నా? బాధ్యత గల ఏం తమాజ్ చేస్తున్నా? అడిగే దిక్కులేదా? కాంగ్రెస్ కార్యకర్తలు 90 లక్షల మంది ఉన్నారు. ఇవాళ మొత్తం కదిలితే ఒక్కొక్కడు చేశారుగా నిన్న వాళ్ళు ఉంటారు అంటున్నా. ఆయన ఇంటి ముట్లు కార్యక్రమం చేపట్టారుగా నిన్న. ఇల్లునే ఆక్రమిస్తారు, ఇల్లు కూడా అది ప్రజలది. నేను అంటున్నాను, ఈటల రాజేందర్ గారు రాజకీయాలకు వచ్చి భూ కబ్జాలకు పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇవాళ అనేక విధాలుగా పెట్టుబడులు పెట్టుకొని ఆ పెట్టుబడిదారుల పక్షాన మాట్లాడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు దానికి ఒక పేద ప్రజలను ముసుకేసి మూసీ ఇష్యూ అన్నప్పుడు కూడా మనోడు ఎక్కువ చేశాడు. మూసీకి ఆయన ఎక్కువ చేసిండు. వస్తుంది కదా. అంటే నియోజకవర్గం వస్తే మాత్రం అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు బాధ్యత గల ఔటర్ రింగ్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ అనేది ఇవాళ తెలంగాణకు, హైదరాబాద్ కు ఒక ఆయువుగా మారిపోయింది, ఆక్సిజన్ జోన్ గా అయింది. అదే ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే మొత్తం కూడా అస్తవ్యస్తం అయ్యేది. ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు కూడా అనేక విధాలుగా పోరాటాలు, ధర్నాలైనవి. ఒక అభివృద్ధి జరిగేటప్పుడు ప్రజల నుంచి అనేక ఉన్నటువంటి విజ్ఞప్తులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించుకొని నువ్వు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. వాటిని లాభం ఎంత, నష్టం ఎంత ఉండాలి. ఒక మూసి మురికి దగ్గరనేమో ప్రజలు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు. నువ్వేమో ఫ్రీ ఆక్సిజన్ దగ్గర 5 ఎకరాల భవనం కట్టుకొని మంచి ఔటర్ రింగ్ రోడ్ పక్కన నువ్వు ఉంటావు. నీకు ప్రజల గురించి నీకేం తెలిసి ఉంటది? నువ్వు అక్కడ ఈడ ఉంటే, నువ్వు సంవత్సరం ఒక 6 నెలలు ఈడ ఉంటే తెలుస్తుంది ఈటల రాజేందర్కి. మీరు ఆలోచించండి. ఈయననేమో 5 అంతస్తుల భవనం కట్టుకొనేమో ఔటర్ రింగ్ రోడ్ పక్కన మంచిగా పూల మొక్కలు పెట్టుకొని చుట్టుపక్కల ఆక్సిజన్ తో ఈయన ఉంటాడు. పేద ప్రజలు మురికి వాసన దగ్గర పేద ప్రజలు ఉంటారు. మనము పేద ప్రజలు ఉన్నటువంటి ఆ మురికి కంపెనీ పోగొట్టాలనే కదా ప్రభుత్వం ఆలోచన. నువ్వు దాని రాజకీయం చేస్తే ఎట్లా? ఒక్కరోజు నువ్వు ఈటల రాజేందర్ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే మూసి మురికి దగ్గర నువ్వు పడుకో, వారం రోజులు పడుకో, ఆ దోగల దగ్గర, ఆ వాసన దగ్గర పడుకో, నీ భార్య పిల్లలు తీసుకొచ్చి అక్కడ పడుకో. తమాషా చేస్తున్నావా? ఒళ్ళు జాగ్రత్త. ఈ సందర్భంగా తమాషాలు ప్రభుత్వం పైన మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదండి. ఇవాళ సంవత్సరాల తరబడి ఆయన కూడా ఒక ఎంపీ, ఎంపీ అయితే ఎంపీ బాధ్యతగా మాట్లాడు. ఇవాళ ఒక అభివృద్ధి, ఇప్పుడు మూసి మురికిని మనం పోగొట్టాలి. ఇవాళ నేను అంటున్నా, అనేక పేద ప్రజలు వర్షాలు వస్తే ముంపుకు గురైపోయి దోమలు, పురుగులతో, పాములతో చచ్చిపోతున్నారు. సరే ఓకే పెట్టారు, ఈటల రాజేందర్ గారు అన్నారని మీకు కోపం వచ్చింది.
మరి నిజంగానే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాల కోసం అసలు క్షేమాల కోసం ఏదో చేయాలనుకున్నారు. మరి ఏ పనులు మొదలు పెట్టలే కదా ఇంకా. అవుతున్నాయి, దానికి అన్ని ఉన్నటువంటి నిర్మాణ పనులు అవుతున్నాయి, సమీక్షలు అవుతుంది, దానికి ఒక డిజైన్ అవుతుంది. అవును, దానికి ఒక డిజైన్, ప్రణాళిక, ఎట్లా ఉన్నటువంటి విధి విధానాలు అన్ని కూడా దాని పట్ల ఒక కమిటీ, ఒక అన్ని విధి విధానాలు నడుస్తున్నాయి. ఒక పెద్ద ప్రాజెక్టు, అనేక ఉన్నటువంటి ఒడిదొడుకులు, ప్రజలు ఎట్లా కూడా నిర్వాసితులకు మనం ఎట్లా న్యాయం చేయాలి, ఒకవైపు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్, ఇంకా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి సవాళ్ళను అధిగమించుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ అధిగమించే దాంట్లో కంట్లో నలుసులాగా కాళ్ళల్లో కట్టబెట్టి అభివృద్ధికి ఇవాళ వీళ్ళు ఒక చికెన్ రాజకీయాలలాగా తయారైతే ఎట్లాంటి నేను అనేది చికెన్ రాజకీయాలు చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇవాళ ఇన్నర్లలో ఒకటి ఉంటది, పదవి రాలేదని ఒక బాధ ఉంటది, కానీ మాట్లాడేటప్పుడు ఒకటి వర్షన్ ఉంటది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఫస్ట్ ఈటల రాజేందర్ గారు చాలా డిప్రెషన్ లో, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అసలు పదవి రాకపోతే ఏం చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. నీ పార్టీలో నువ్వు తెలుసుకో, నీ యొక్క మానసిక వేదనను ఇతరుల మీద, ప్రభుత్వం పైన రుద్ది నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజల నుంచి ఊరుకోరు కదా. బరాబర్ జవాబు ఉంటది, బరాబర్ తిరుగుబాటు ఉంటది. ఈటల రాజేందర్ గారు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదో మాజీ నక్సలైట్, మాజీ విప్లవకారుడు అనుకున్నప్పుడు ఎంత నిబద్ధత ఉండాలండి. నీ విప్లవకారుడు నిబద్ధతే, నువ్వు భూ కబ్జాలు చేసినప్పుడే నువ్వు నీ నక్సలైట్, నువ్వు నిజమైన నక్సలైట్, నకిలీ నక్సలైట్ అని తెలిసిపోయింది కదా. కాబట్టి ఈ ప్రభుత్వం పైన ఎవరు విషం జిమ్మే ప్రయత్నం చేసినా తప్పకుండా నుంచి కూడా ప్రతిఘటన ఉంటది. ఈ ప్రభుత్వం అనేక కష్టాల కన్నీల నుంచి వచ్చింది, అప్పుల ఊబిల నుంచి కొట్టుకోపోతే ఇప్పుడు పునర్నిర్మాణ వైపు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ దావోస్ పోయినా, జపాన్ పోయినా ఎవరి కోసం అండి? తెలంగాణ యువత కోసం. మనం దోషులు పట్టుకొని తెలంగాణ యువత కోసం మనం యువత భవిష్యత్తు నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉంది. ఇలా ఏకకాలంలో ఒక ఏడాదిలోనే మనం 60,000 ఉద్యోగాలు భర్తీ జరిగినాయి. చేశారు కాదట్లేదు, 60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ 6 మంత్రి పదవులను ఎందుకు కేటాయించుకోలేకపోతున్నారు? చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు 6 మంత్రి పదవులు భర్తీ కాకపోతే తెలంగాణ అభివృద్ధి ఆగిందా, లేకపోతే సంక్షేమం ఆగిందా? ఎక్కడ విద్యాశాఖ మంత్రి లేడు. అవును, విద్యాశాఖ మంత్రి లేడు. అవును, హోం మంత్రి లేకపోయినా విద్యాశాఖ మంత్రి పరీక్షలు ఏమైనా ఆగుతున్నాయా? రిజల్ట్ ఆగిందా? ఇప్పుడు కొన్ని వాటి మీద ఆగినాయా? కొన్ని ఫైళ్లు మూవ్ అవ్వాలంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఉన్నారు కదా సార్. నలుగురు, ఇద్దరు చేసేది ఒక్కరి మీద పడుతుంది, నలుగురు చేసేది ఇద్దరి మీద. అంత భారం ఎందుకు తీసుకోవాలండి? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఇవాళ శాంతి భద్రత విషయంలో కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, దేశంలోనే హైదరాబాద్, తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇవాళ నిఘా కేంద్రంలో 4 కోట్ల మంది ప్రజల్ని మనం ఉంచగలిగినాం. ఇవాళ గత పాలకుల కంటే ఇవాళ అద్భుతంగా ఉంచగలిగినాం. గంజాయిని ఇవాళ కొకైన్ లాంటి, లేకపోతే డ్రగ్స్ లాంటి అరికట్టగలిగినాం. హైదరాబాద్ లో పూర్తి స్థాయి ఇప్పుడు ఆధీనంలో ఉంది. పోలీస్ వ్యవస్థ కంట్రోల్లో ఉంది. సామాన్యులకు రక్షణగా ఉంది. ఈ ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ప్రతి అంశంలో. ఇవాళ హోంమంత్రి లేకపోయినంత మాత్రాన ఎక్కడైనా భద్రత ఆగిందా? పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదా? ఇవన్నీ ప్రతిపక్షాలు కొందరు విమర్శించే తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మనం వచ్చిన కాంచి ఇప్పటి వరకు ప్రతి దాంట్లో ఒక జవాబుదారీగా ప్రజల కోసం మనం పనిచేయగలిగినాం. ఇవాళ చరిత్రలో ఇంటర్మీడియట్ రిజల్ట్ మనం ఇవ్వగలుగుతున్నాం, 10th క్లాస్ రిజల్ట్ కావచ్చు, ఎంసెట్ రిజల్ట్ కావచ్చు, అన్ని కూడా గత పాలకుల వైఫల్యాల కంటే కూడా ఇప్పుడు మనం అద్భుతంగా రిజల్ట్ ఇవ్వచ్చు. ఇవాళ మనం అకాడమిక్ ఇయర్ జూన్ జూలైలోనే మనం ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇవాళ గురుకులాలలో కావచ్చు, అన్నిట్లో కావచ్చు రిజల్ట్ కూడా అద్భుతమైన రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ ఈ దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా మనం పిల్లలకు పౌష్టికాహారం కావచ్చు, కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు పెంచినటువంటి చరిత్ర మనకుంది. గతంలో కంటే ఇప్పుడు మనం గురుకులాలలో కూడా అత్యధికంగా రిజల్ట్ ఉంది. లేకపోతే స్ట్రెంత్ కూడా ఎక్కువ పెరగగలిగినాం, క్వాలిటీ భోజనం ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇవన్నీ మీరు చూడరు. ఏది మాట్లాడితే వాళ్ళు ఏదో గుడ్డిగా మాట్లాడి 2-3 ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇచ్చేదానికి ఎక్కడ కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. కాస్త ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు. గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక అరాచకాలతోని, ఆర్థిక వైఫల్యాలతోని రాష్ట్రం అధోగతి పాలైంది. దీన్ని మనం ఎట్లా గాడిన పెట్టాలి, రెవెన్యూని ఎట్లా మనం జనరేట్ చేయాలి, అన్ని వ్యవస్థలను పునరుద్ధరించే దాంట్లో ఈ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఈటల రాజేందర్ గారి వ్యాఖ్యలు అర్ధరహితము. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా క్షమాపణలు చెప్పాల్సిందే. ఆయన మతి స్థిమితం లేక మాట్లాడినటువంటి వ్యాఖ్యలుగా చూడాలి తప్ప ఆయన ఏదో మనసుల నుంచి వచ్చి కాదు. ఆయన ఒక మానసిక వేదనతోని బాధపడతా ఉన్నాడు. పదవి రావట్లేదని అగొచ్చే ఇక రేపు మా 10 నెలలు పెళ్ళి అంటే రేపు అన్నట్లాగానే ఆయన ఊరిచి
రేపు వస్తుంది మాపు వస్తుంది అనేట్లాగా ఉంది. ఆయనకు ఆ పదవి పైన కూడా ఆశలు పోయినాయి కాబట్టి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు కూడా పెద్దగా మేము భూతద్దంలో పెట్టి అయితే చూడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ అంటే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. సరే, ఎవరైనా కానీ అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏ నాయకుడైనా సరే మాట చాలా ఇబ్బంది లేకుండా మాట్లాడుకుంటే అందరూ బాగుంటుంది అనేది నేను కూడా. మేము ప్రజల కోసమే పట్టున్నాం, ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. మనకు కావాల్సిన అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్ర నిరుద్యోగులకు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉపాధి పెంచాలి, రైతు కళల్లో వెలుగులు నింపాలి. గత పాలకుల కంటే ఇప్పుడు అద్భుతంగా మనము ఇవాళ పంట విషయంలో కావచ్చు గ్రావిటీ ఎక్కువ పెరిగింది. ఇవాళ మనం కొనుగోలు చేసినాం, అద్భుతమైన ఎక్కడ కూడా తరుగు లేకుండా మోసం లేకుండా దళారుల వ్యవస్థ లేకుండా రైతుకు ఇవాళ మేలు చేసినటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ చూడకుండా గతంలో మీరు 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పండించిన పంట రోడ్ల మీద పోసుకొని కొనే దిక్కు లేక ఆ కుప్పలకు వరి కుప్పలకు కూడా నిప్పులు అంటించుకొని నిరసన తెలియజేసిన పరిస్థితి. రాష్ట్రంలో ఏ ఒక్క రైతన్న రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన మీరు చూసారా? ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోగలిగాడా? ఇలా ఆత్మహత్యలు నిర్మూలించగలిగినాం, రైతుకు మేలు చేయగలిగినాం, సన్న వడ్లకు మనం బోనస్ ఇవ్వగలిగినాం. ఇవాళ తెలంగాణ దేశంలోనే అత్యధికంగా మనం ఇవాళ సన్నోట్లు కావచ్చు గ్రావిటీ కావచ్చు అత్యధికంగా మనకు ఒక పంటని ఎక్కువ తీసుకురావాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ ఏదో చూడకుండా ప్రతిపక్షాలు కొందరు మతిస్థిమితం లేకుండా అవగాహన లేకుండా పేపరు టీవీల కోసం మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా సిగ్గుచేటు. తెలంగాణలో వీళ్ళ వైఖరిలో కూడా మార్పు రావాలని కోరుతుంది. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.